యేసు ప్రభువుని దూషించిన వాడికైనా, లేదు యేసు ప్రభుని నిందించే వాడికైనా పాప క్షమాపణ ఉంటది, కానీ ఎవరికి ఉండదు? పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మను పక్కకు నెట్టి, పరిశుద్ధాత్మను దూషించి, పరిశుద్ధాత్మ కార్యాన్ని అడ్డగించి మనకి ఏముండదంటే పాప క్షమాపణ ఉండదు. దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంది, మీరు ఐక్యత కలిగి ఉండండి. ఈరోజు సంఘాలు విచ్ఛిన్నమైపోవడానికి కారణం ఏంటంటే ఇవే కారణం. రాజకీయాలన్నీ మందిరాల్లోకి తీసుకొచ్చి మందిరాల్లో ఉన్న ఐక్యతని పోగొట్టేస్తున్నారు. కాబట్టి ఏవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచండి, అది బయట విడిచిపెట్టి నువ్వు లోపలికి రా. లోపలికి వచ్చినప్పుడు వాడు ఏ పార్టీ, నేను ఏ పార్టీ అని కాదు, ఇద్దరం కలిసి సమాధాన పడదాం. ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకున్నటి యందు శ్రద్ధ కలిగి ఉండండి. ఆత్మ చేత నడిపించబడాలంటే ఖచ్చితంగా ఇది జరగాలి.